హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక రణ్వీర్ తన కూతురు దుర్గాతో తనకున్న అనుబంధాన్ని లాయర్తో చెప్తూ ఉంటాడు. తను నా చేతికి రాగానే తను పుట్టడంతో పాటు నన్ను కూడా మరొకలాగా మార్చేసింది. మళ్ళీ కొత్త రణ్వీర్ పుట్టిన అనుభూతి కలిగింది నాకు. తన చిన్ని చిన్ని పాదాలు నా గుండెలని తాకుతూ ఉండగా ఆ సంతోషం పట్టరాకుండా ఉండేది అని అంటూ దుర్గాతో తను ఆడుకున్న మూమెంట్స్, తనని నడిపించడం, తనకి తినిపించడం అన్నీ రణ్వీర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మరి మీకు దుర్గా ఎలా దూరమైంది అని లాయర్ అడుగుతూ ఉండగా ఇక రణ్వీర్ మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక మనోహరి కూడా ఆ బెంచ్ పైన కూర్చొని అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మీరిద్దరూ సంతోషంగా ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకే మీ జీవితాలని అతలాకుతలం చేయడానికి మీ ఇంటికి మళ్ళీ వచ్చేసాను. ఇక నాది తప్పు కాదు రణ్వీర్, నీదే తప్పు. నేను డిసైడ్ అయ్యాను ఇంట్లో నుండి వెళ్ళిపోదామని, కానీ నువ్వే ఆ రోజు దుర్గాని నాకు అప్పగించావు అని మళ్ళీ మనోహరి గతాన్ని గుర్తు చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇక దుర్గాతో రణ్వీర్ ఆడుకుంటూ ఉండగా మనోహరి వెళ్ళి షాపింగ్కి వెళ్తాను, 1 hour టైం పడుతుంది, బయటికి వెళ్తాను అని అంటుండగా అలాగే అని రణ్వీర్ అంటూ ఉండగా రణ్వీర్కి ఏదో ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. ఇక ఒకసారి తీసుకో అని అంటూ దుర్గాని మనోహరికి ఇచ్చేస్తాడు రణ్వీర్. ఇక నేను షాపింగ్కి వెళ్ళాలని చెప్పాను కదా అని మను అంటుండగా నాకు దుర్గాని వేరే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా, నాకు అర్జెంట్ పనుంది, నువ్వే తీసుకెళ్ళు దుర్గాని, ఏం కాదులే వెళ్ళు అని అంటుంటాడు రణ్వీర్. ఇక చెప్పాను ఆ రోజు నేను తీసుకెళ్ళను అని, కానీ నువ్వే బలవంతంగా దుర్గాని నాతో పంపించావు అని మను అంటూ ఉంటుంది. మరోవైపు అమర్ బాగీలని సంతోషంగా చూడలేక ఇలా అంటూ ఉంటుంది. అమర్, నువ్వు నావాడివి, సంతోషమైన ఆనందమైన ఏదైనా నాతో పంచుకోవాలి, వేరే వాళ్ళతో పంచుకోవడం నాకు ఇష్టం లేదు. నా మెడలో నువ్వు తాళి కట్టేలా నేను చేసుకుంటాను అని మనోహరి అమర్నే చూస్తూ అంటూ ఉంటుంది. ఇక అమర్ అర్ధరాత్రి పూట మనుని వెతుక్కుంటూ మదర్ తెరిసా ఆశ్రమానికి వస్తారు. ఇక మనోహరి ఫోటోని చూపిస్తూ ఉండగా అక్కడ ఉన్న వార్డెన్ లేదు, మాకిక్కడ అటువంటి అమ్మాయి ఎవరో కూడా తెలీదు అని అంటుండగా మీ అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలిసేమో అడగండి అని అంటుంటుంది. అలాగే అని అంటూ ఆ వార్డెన్ లోపలికి వెళ్ళి అందరినీ అడిగొచ్చి కూడా అదే సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక అమర్ ఇలా అంటుంటాడు, మనోహరి ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఈ మొబైల్కి కాల్ చేయండి అని అంటూ తన నెంబర్ని ఆ వార్డెన్కి ఇచ్చి అక్కడి నుండి బయటికి వస్తూ ఉంటారు. ఇక అదే టైంలో అక్కడికి మనోహరి పాపనెత్తుకొని దుర్గానెత్తుకొని అక్కడికి వస్తుంది. రణ్వీర్, నీదే తప్పు, నేను ఒంటరిగా వెళ్తానని చెప్పాను, కానీ నువ్వు పాపని నాకు అంటకట్టేశావు. ఈ బంధాన్ని నేను మోయలేను, ఇది నాకు బరువు, ఈ బంధం నాకు వద్దు అని అంటూ మదర్ తెరిసా అనాథాశ్రమం ముందు ఆ పాపని వదిలిపెట్టి వెళ్ళిపోతూ నువ్వంటే నాకు ద్వేషం లేదు, కానీ నిన్ను నేను మోయలేను అని అంటూ మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అదే టైంలో అమర్ ఇద్దరు బయటికి వస్తూ ఉండగా ఒక పాప ఏడుపుని వింటుంది. పాప ఏడుపు వినబడుతుంది అని అంటూ వెళ్ళి దుర్గాని ఎత్తుకుంటుంది. ఇక అమర్ ఆ వార్డెన్ని పిలిచి ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుండగా నాకు తెలీదు సార్, ఇప్పుడే అర్థమైంది, తను కూడా మరొక అనాథ అని అనగానే అమర్ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఏంటండి మీరు మాట్లాడేది అని అంటుండగా పిల్లలు పేరెంట్స్ని ఇలాగే వదిలేసి వెళ్ళిపోతారండి, నాకు ఇవ్వండి మేడం, నేను లోపలికి తీసుకెళ్తాను అని ఆ వార్డెన్ అంటుండగా లేదు నేను ఈ అమ్మాయిని దత్తత తీసుకుంటాను అని అనేస్తూ అమర్ వైపు చూస్తుంది. అమర్ కూడా సరే అన్నట్టు తల ఊపుతాడు. ఇక థ్యాంక్ యూ మేడం అని అంటూ ఆ వార్డెన్ కూడా చాలా సంతోషపడిపోతుంది. ఇక దుర్గాని దత్తత తీసుకొని అంజులా పెంచుకుంటారు అమర్ ఇద్దరు. మళ్ళీ మీకు ఎక్కడ కనబడలేదా అని లాయర్ రణ్వీర్ని మనుగుచి అడుగుతుండగా 2 ఏళ్ళు ఎక్కడా కనబడేలు. తర్వాత నా మనుషులందరూ దేశమంతా తిరిగి మనోహరి హైదరాబాద్లో ఉందని
తెలుసుకున్నారు. ఇక మనోహరిని పట్టుకోవడానికి హైదరాబాద్కి వచ్చాను. అప్పుడు నా బిడ్డని నాకు దూరం చేసినందుకు చంపాలి అని తన తలకి గురి పెట్టాను అని మళ్ళీ గతం చెప్పడం స్టార్ట్ చేస్తాడు రణ్వీర్. ఇక మనోహరి తలకి రణ్వీర్ గన్ కురిపెట్టి, నువ్వు చేసిన పాపాలకి నీకు మరణ శిక్షే తగిన శిక్ష మనోహరి అని అంటూ గన్ని ఫైర్ చేయబోతూ ఉండగా, ఇక ఆగు, నీ కూతురు సేఫ్గా ఉండాలి అంటే నేను బ్రతికుండాలి అని మను అనేస్తుంది. ఇక ఆగిపోతాడు రణ్వీర్. నేను చావబోయే ఒక్క క్షణం ముందైనా నీ కూతుర్ని వాళ్ళు చంపేలా చేసేస్తాను. నా వాళ్ళతో నేను ఒక్కరోజు మాట్లాడకపోయినా నీ బిడ్డని నా వాళ్ళు చంపేస్తారు అని అంటూ ఉంటుంది మను. ఇక మనోహరిని చంపడం ఆపేస్తాడు రణ్వీర్. ఇక మనోహరిని చాలా బ్రతిమిలాడుతూ ఉంటాడు రణ్వీర్. కానీ ఎంత చేసినా ఏం చేసినా రణ్వీర్కి దుర్గా జాడ చెప్పదు మను. ఇక నన్ను నా బిడ్డని కాదని తనది కాని జీవితంతో తను వెళ్ళాలి అనుకుంటుందని, తన స్నేహితురాలకే ఎదురు వెళ్తుందని తెలిసి చంపేద్దాం అనుకున్నాను, కానీ నా బిడ్డ కోసం ఆగిపోయాను అని రణ్వీర్ అంటూ ఉంటాడు. ఇక ఆరు కూడా గుప్తా గారితో మాట్లాడుతూ ఉంటుంది. అలా మేము అంజుని దత్తత తీసుకొని ఇంటికి వచ్చాం. ఆ తర్వాత మా ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. తను నా కన్నబిడ్డ కాకపోయినా తను నాకు అంతకన్నా ఎక్కువ. నవమాసాలు మోసి నేను కనకపోయినా తనతో నాకు తెలియని బంధం ఏదో ఉంది అని అంటుండగా గుప్తా గారు ఆరు వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి గుప్తా గారు అలా చూస్తున్నారు అని అంటుండగా, ఆ జగన్నాథుడు ఆడిన నాటకంలో మీరందరూ పావులయ్యారు బాలిక అని అంటూ ఉంటాడు. ఇక గుప్తా గారు మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు, కన్న తల్లి ఇక్కడే ఉంది, కన్నబిడ్డ ఇక్కడే ఉంది, కానీ ఎవరి కన్నబిడ్డలో ఎవరికీ తెలియలేదు. దేవుడా, నువ్వు ఆడిన చిన్న నాటకంలో వీళ్ళందరూ పావులయ్యారు. నిజం తెలిసిన రోజు వీళ్ళ జీవితాలు ఎటుదారి తీస్తాయో అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు. ఇక అలా అంజు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండగా మను అంజునే చూస్తూ ఉంటుంది. ఇక ఆ పెద్దవాళ్ళిద్దరూ బాగి దగ్గరికి వచ్చి, నువ్వైనా వెళ్ళి అమర్కి చెప్పు పిక్నిక్కి వెళ్దామని అంటుండగా, వద్దు మామయ్య గారు, పిల్లలందరూ ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. అంజు అయితే వాళ్ళతో చాలా బాగా కలిసిపోయింది, చాలా హ్యాపీగా ఉందంటుంది. పిల్లలందరూ సాయంత్రం వరకు ఇక్కడే ఉందామంటున్నారు అని అంటూ ఉంటుంది ఆరు. ఇక అది కాదమ్మా, నువ్వు అమర్ అని ఏదో చెప్పబోతూ ఉంటారు పెద్దవాళ్ళు. పిల్లల కన్నా మేమిద్దరం ఏం ఎక్కువ కాదు అని బాగి అనేస్తుంది. ఇక నువ్వు వాళ్ళ జీవితాల్లోకి రావడం వాళ్ళ అదృష్టమమ్మ, మీ సంతోషం కన్నా వాళ్ళ సంతోషం ముఖ్యమంటున్నావు నువ్వు అని అంటుంటారు పెద్దవాళ్ళు. అప్పుడే పిల్లలతో ఆడుతున్న అంజు మనోహరి డల్గా ఉండడం చూసి తన దగ్గరికి వెళ్ళబోతూ కింద పడిపోతుంది. ఇక అంజు కింద పడితే కన్నతల్లి అయిన మనోహరికి చలనం ఉండదు. కానీ బాగి వచ్చి అంజుని పైకి లేపి, దెబ్బలేం తగలలేదు కదా అని తల్లడిల్లిపోతూ ఉంటుంది. అప్పుడు పర్లేదు మిస్ అమ్మా అని అంటూ బయటికి వెళ్ళొస్తా అని అంటూ మనోహరి దగ్గరికి వచ్చేస్తుంది. ఇక ఆంటీ ఏమైంది, డల్గా ఉన్నారు, అందరూ లోపలుంటే మీరొక్కడు ఇక్కడేం చేస్తున్నారు అని అంజు అడుగుతుంటుంది. ఏం లేదు, నువ్వు వెళ్ళు అని మను కోపంగా అంటూ ఉంటుంది. ఇక లోపలికి రండాంటీ అని అంటూ అంజు మనుని చెయ్యి పట్టుకొని లాగబోతూ ఉంటుంది. అప్పుడే అంజు చెయ్యి మనోహరి చెయ్యికి తగలగానే మనోహరికి కొత్త ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక అంజుని దగ్గర తీసుకొని తన చేతిలో అంజు చేయిని చూసుకొని అంజు ముఖాన్ని తడుముతూ ఏదో కొత్త అనుభూతిని ఫీల్ అవుతూ ఉంటుంది. మనోహరి ఏమైందంటీ అని అడుగుతూ ఉంటుంది అంజు. అప్పుడు ఏం లేదమ్మా, నిన్ను చూస్తుంటే నాకేదో కొత్త ఫీలింగ్ అనిపిస్తుంది అని అంటుంటుంది మను. ఆంటీ మీరంటే ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి మీకు కొత్త ఫీలింగ్ అనిపించింది, కానీ నాకెందుకు ఇక్కడికి రాగానే కొత్త ఫీలింగ్ అనిపించింది, నేను కూడా వాళ్ళలాగే అనాథనా అని నాకు అనిపించింది అని అంజు మనోహరితో అంటూ ఉండగా మనోహరి షాకింగ్గా అంజుని చూస్తూ ఉంటుంది. నేను పుట్టి పెరిగింది మా అమ్మ నాన్న దగ్గర కదా ఆంటీ అని అంజు అడుగుతూ ఉంటుంది. ఇంకా ఇలా అంటూ ఉంటుంది, ఈ అనాథాశ్రమం వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందంటీ. నువ్వు మా అమ్మ ఈ అనాథాశ్రమంలో ఎన్నో కష్టాలు పడ్డారు కదా ఆంటీ అని అంజు అంటుండగా ఒక్కసారిగా మనోహరి కళ్ళ ముందు దుర్గా మెదులుతుంది. నా బిడ్డ కూడా ఇలాగే అంజులాగే ఉంటుంటుందా, నా బిడ్డ ఎన్ని కష్టాలు పడుతుందో అని అనుకుంటూ
అంజుని దగ్గరగా తీసుకుంటుంది మను. అంజుని దగ్గరగా తీసుకోగానే మను మనసులో అమ్మ ప్రేమ మొదలవుతుంది. ఈ ప్రేమ ఎటు దారి తీయనుంది? ఇక రణ్వీర్, మనోహరి, అంజు ఒకటి కానున్నారా? అమర్, భాగ్య ముగ్గురు పిల్లలు ఒకటి కానున్నారా? దేవుడు ఈ కుటుంబాలని ఎలా ఒకటి చేయనున్నారో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.